హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్యాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతున్న వంట రెస్టారెంట్ స్టైల్ అరబిక్ మంది రెసిపీ. మనం ఇంట్లోనే చేసేద్దాం రండి. ఆ వంటకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ ప్లేట్లో తగ్గట్టుగా తీసుకోండి. నేను డిస్క్రిప్షన్లో మళ్ళీ మెన్షన్ చేస్తాను ఏమేమి తీసుకోవాలి అని. ఈ క్వాంటిటీ తగ్గట్టే మీరు కూడా తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక 1 కేజీ చికెన్ థై పీసెస్ ఇట్లా కొట్టించుకోండి బాగా. ఒక 4 పీసెస్ నేను 750 గ్రామ్స్ కొట్టించుకున్నాను మొత్తం కలిపి. ముందే కలిపి పెట్టుకోవాలి సాఫ్రాన్ వాటర్, బాదం పప్పు, జీడిపప్పు అండ్ కిస్మిస్. ఇవి మనం రైస్లోకి వాడుకుంటాము. ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా, ఒక 3 మిర్చీస్, ఆనియన్స్ అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాము. నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను. ఇఫ్ మీకు కావాలనుకుంటే బిర్యానీ బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక 1/2 అవర్ ముందుగానే ఈ బియ్యంని నానపెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసుకొని సెటిల్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీటిల్ని వేయించుకోవాలి. ముందుగా ఫ్లేమ్ ఆన్ చేసుకొని బాగా ప్యాన్ హీట్ అయ్యాక వీటిని వేసేసుకొని లైట్ మీడియం ఫ్లేమ్ మీద, ఎక్కువ మాడకుండా వీటిని బాగా వేయించుకోవాలి. ఎక్కువ మాడకూడదు, మాడితే మళ్ళీ చేదు టేస్ట్ వచ్చేస్తుంది. నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ వదులు నార్మల్ మిర్చి చేశాను. నాకు దొరకలేదు కాశ్మీరీ రెడ్ చిల్లీ. మీరు కావాలనుకుంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడచ్చు, దానివల్ల టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. బాగా న్యాచురల్ టేస్ట్ వస్తుంది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వల్ల. ఇలా బాగా రోస్ట్ అయ్యాక ప్లేట్లో పక్కన తీసి పెట్టేసుకొని చల్లారినాక బాగా మిక్సీ పట్టేసుకోవాలి. చల్లారకుండా పట్టుకుంటే పొడి పొడిగా కాదు, అది మెత్తగా అవుతుంది. ఆ లోపల మనం చికెన్ పీసెస్కి ఘాట్లు పెట్టుకుందాం రండి. ఇలా పూర్తిగా అన్నిటికి ఘాట్లు పెట్టేసుకున్నాక ముందుగా దీంట్లో చాట్ మసాలా వేసేసుకొని బిర్యానీ రైస్ కోసం 1 స్పూన్ మసాలాని పక్కన పెట్టేసుకోవాలి. మిగతా మసాలా అంతా దీంట్లో వేసేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ దీంట్లో వేసేసుకోవాలి. అండ్ లెమన్ వాటర్, ఒక 2 స్పూన్స్ కారం, దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి 1 స్పూన్. ఇప్పుడు ఈ పేస్ట్ని బాగా కలుపుకోవాలి. కొంచెం కలర్ కోసం లైట్గా పసుపు కూడా వాడుతున్నాను నేను. చిటికెడు, మరీ ఎక్కువ కూడా ఏమకండి, కొంచెం అంటే కొంచెమే వాడండి. అయిపోయాక బాగా కలిపేసుకున్నారు కదా, ఇప్పుడు ముక్కలకి పెట్టుకుందాం మేము.
ఈ మసాలా అంతా బాగా థై పీసెస్కి ఇలా పట్టించుకున్నాక ఒక 30 minutes కానీ అలా ఎక్కువసేపు బాగా ప్లేట్ పెట్టేసి మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేసుకుందాము. ఇలా మ్యారినేషన్ ప్రాసెస్ అయిపోయినాక ఇప్పుడు మనం చికెన్ని స్టీమ్ చేసుకుందాము. దానికోసము నేను కుక్కర్ పెట్టుకున్నాను, మీరు దబ్బర్ వాడుకోండి, దగ్గర దబ్బర్ లేదు. కొలత ప్రకారం ఒక 1 లీటర్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక చిబ్బి రేకు అంటే చిల్లులు తీసి తీసుకొని దీంట్లో పెట్టేసి 1 by 1 పీసెస్ దీంట్లో పెట్టేసుకుందాము. ఈ చికెన్ని బాగా 30 minutes పాటు బాగా ఉడికించుకోవాలి, స్టీమ్ చేసుకోవాలి. ½ an hour పాటు బాగా ముక్క ఉడికేటట్టుగా స్టీమ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకొని తిప్పుకోవాలి కూడా. ఎసెన్షియల్ మసాలా కూడా దీంట్లోకి పంపించేద్దాం, సరిపోయింది. దాన్ని ఇంకేం చేయకుండా దాన్ని కదిలీకుండా 30 minutes పాటు ఇట్లా మూత పెట్టేసుకొని పక్కన సైడ్ చేసి పెట్టేసుకుందాం. ఒక 30 minutes తర్వాత దీన్ని చూద్దాం. ఆ లోపల మనం ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకుందాం. ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకుందాం. ఈ లోపల మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ముందుగానే ఇట్లా ఆనియన్స్ని బాగా కట్ చేసుకొని ఇట్లా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ ఆనియన్స్ని వీటిలో వేసేద్దాం. మధ్య మధ్యలో ఇది చూసుకుంటుండండి, మళ్ళీ ముక్క ఎక్కువ ఉడికిపోకూడదు. ముక్క కానీ ఎక్కువ ఉడికిపోతే చేతికి వచ్చేస్తుంది ముక్క, అప్పుడు మనం ఫ్రై కూడా చేసుకోలేము, చాలా కష్టమైపోతుంది అలా చేయడానికి. చూసుకుంటా ఉండాలి, మధ్య మధ్యలో ఇట్లా మూత తీసుకొని చూసుకుంటుండండి. ఇలా ఇంకా 30 minutes టైం అయిపోయింది. ఇంకా చూసుకోవాలి. చికెన్ కూడా ఉడికిపోయింది. మనం స్టీమ్ ఆపేసుకుందాము. చూడండి, ఇట్లా బాగా చికెన్ చూసుకుంటే ఉడికింది, బాగా అర్థమవుతుంది మీకు, బాగా ఇట్లా ముక్క అర్థమైంది కదా. ఇంకా ఆపేసుకొని ఇది పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాం. దీన్ని వేయించుకోవాలన్నమాట, బాగా లైట్గా నూనె పోసి పెట్టుకొని ఈ ముక్కల్ని రోస్ట్ చేసుకోవాలి. వన్ బై వన్ పీసెస్ని రోస్ట్ చేసుకుందాం. ఈ రోస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ స్టాక్ వాటర్ వస్తాయి కదా, ఇవి బిర్యానీలోకి వాడుకుందాము. పక్కన పెట్టేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిపోయాక ట్రాన్స్ఫర్ చేసుకుందాము. బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి.
మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకోకపోతే చిటపట అన్ని పైన పడుతూ ఉంటుంది. బాగా కాలనివ్వాలి ముక్కని ఒక 15 minutes పాటు. హై ఫ్లేమ్లోనే కాలనివ్వండి, లో ఫ్లేమ్లో కాలట్లేదు. ఇట్లా అనేసుకోండి ముక్క పక్కకి, మళ్ళీ మాడకుండా ఉంటుంది సరిగ్గా. మళ్ళీ మాడితే ముక్క బాగోదు. పక్కకి ఇట్లా కదిలించుకుంటే ముక్క అంతా వాడినట్టు అవుతుంది. 1 by 1 పీసెస్ని ఇట్లానే రోస్ట్ చేసేసుకోండి. తీస్తూ ఉండండి ఎమ్మటెమ్మటే, మళ్ళీ మాడిపోతే బాగోదు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ప్రాసెస్ అయితే చాలా ఎక్కువ. మేమైతే 700 grams తీసుకున్నాం. మీరు ఒక 2 thigh pieces ట్రై చేయండి. ఈలోపు మనం రైస్ ప్రాసెస్ చేసుకున్నాం. నూనె పెట్టేసి కాగినాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగించుకోవాలి. బాగా ఆనియన్స్ అంటే బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి మనం ఇందాక మంది మసాలా చేసుకున్నాం కదా, ఒక టేబుల్ స్పూన్ వేయాలి. ఎక్కువ వేయకండి, లైట్గానే వేసుకోండి. మళ్ళీ చికెన్ స్టాక్ వాటర్ వేస్తాం కదా, ఇదంతా బాగా వేగనివ్వండి. మనం ఇందాక చికెన్ స్టాక్ వాటర్ చేసుకున్నాం కదా, ఆ స్టాక్ వాటర్ని దీంట్లో కొలత ప్రకారం 4 glasses పోయాలి. నాకు కరెక్ట్గా 3 glasses వచ్చాయి. 1 more glass కూడా పోసుకోండి. దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోండి. నేను ఉప్పు వేయలేదు అసలు, వేద్దాము. ఇందాక చికెన్ మ్యారినేషన్లో నేను ఉప్పు వేయలేదండి, మర్చిపోయాను. నేను మళ్ళీ వేసాను గుర్తొచ్చాక. నేను చెప్పలేదు ఆ ప్రాసెస్, దాంట్లో డీటెయిల్స్లో మీరు కరెక్ట్గా వేసుకోండి. ఇప్పుడు చెప్తున్నాను. ఇదంతా బాగా కాగాక అప్పుడు బియ్యం వేసుకున్నాము. అండ్ బాగా వాటర్ బాయిల్ అయిపోయినాక రైస్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వేసుకుందాము. స్మెల్ మాత్రం మామూలుగా లేదండి. ఫైనల్గా ఉప్పు చూసుకొని అన్నీ సరిపోయాయి. కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుందాము. దాన్ని కదిలీకుండా ఇంక పక్కన పెట్టేద్దాం కాసేపు. రైస్ ఆల్మోస్ట్ వాటర్ అన్నీ పోయినాక అప్పుడు తీద్దాము. ఇలా 80% కుక్ అయిపోయాక దమ్ పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఇంకా ప్యాన్ మీదకి షిఫ్ట్ చేసేసుకుందాం. దీన్ని కాసేపు దీన్ని ఇట్లా వదిలేసేయాలి. నేను బొగ్గులు చేసుకుంటున్నాను ఎందుకంటే స్మోక్ ఫ్లేవర్ కోసం. రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మూత తీసేసుకొని ముక్కల్ని కూడా దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. స్మెల్ మాత్రం భలే ఉందండి, పిచ్చెక్కిస్తుంది. కాల్చుకున్న బొగ్గుల్ని గిన్నెలోకి తీసుకొని ఇట్లా పక్కన పెట్టేసి దీని మీద కొంచెము స్మోక్ ఫ్లేవర్ కోసము పైన నెయ్యి వేద్దాము. అప్పుడు బాగా
స్మోక్ ఫ్లేవర్ అంతా లోపల పడుతుంది. ఇంకా మూత పెట్టేసుకుందాము. అంతే అండి. అంటే మండీలాగే ఉండాలి కాబట్టి మేము డీస్తో తయారు చేస్తున్నాము, సర్వ్ చేసుకుంటున్నాం. దాంట్లోకి నేను ఆల్రెడీ పీసెస్ అన్ని పక్కన తీసి పెట్టేస్తున్నాను. దీన్ని సర్వ్ చేసుకొని మంచిగా దీంతో గార్నిష్ చేద్దాం. పైన అంతా ముక్కలు రెస్టారెంట్ ఫీల్ ఉండాలండి సేమ్ మనం తింటే. ఓకే, మనం హోమ్ మేడ్ చికెన్ లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. ఇంకేముందండి, తినడం మాత్రమే ఉంది. మేము ఎప్పుడెప్పుడు తినాలి అని చాలా వెయిట్ చేస్తున్నాం. కంప్లీటెడ్. ఫైనల్లీ ఆ చికెన్ మండి ప్లేట్ ఇస్ రెడీ. చూడండి ఎంత బాగా ఉందో, చాలా అద్భుతంగా వచ్చిందండి నిజంగా. ఇంకా మనం టేస్ట్ చేయాలి. వీడియోని చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి అండ్ ఫర్దర్ వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి. అంతే అండి. బాయ్ బాయ్.